సంబంధించిన ప్రశ్న అధ్యక్ష. కానీ ప్రభుత్వం నుంచి ఇలాంటి సమాధానం వస్తుందని చెప్పి మేము ఎక్స్పెక్ట్ చేయలేదు అధ్యక్ష. అధ్యక్ష, తమ ముందు క్వశ్చన్ ఉంది అధ్యక్ష. నేను అడిగిన క్వశ్చన్ ఏంది, గౌరవ మంత్రి గారు ఇచ్చిన ఆన్సర్ ఏంది, దాని మీద నెగ్లిజెన్స్ ఆఫ్ ద గవర్నమెంట్ కరెక్ట్ కావద్దు అధ్యక్ష. విదేశ విద్యా పథకం కింద ఎంపిక అయి విదేశాల్లో చదువుతున్న విద్యార్థుల సంఖ్య ఎంత అంటే 1913 అన్నారు. ఈ 1913 సంఖ్య ఏంది అధ్యక్ష అర్థం కాదు. ఒక బీసీలనే గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ హయాంలో ఒక బీసీలే 2230 మంది విదేశీ విద్య అభ్యసిస్తున్నారు. ఎస్సీలు ఎంతమంది ఉండాలి, ఎస్టీలు ఎంతమంది ఉండాలి, మైనార్టీలు ఎంతమంది ఉండాలి, మనం మొత్తంగా వచ్చి 1913 పాయింట్ ఏందో అర్థం కాలేదు నాకు ఇంతవరకు. దయచేసి గౌరవ మంత్రి గారు మళ్ళీ మీరు క్లారిఫికేషన్లో ఇది ఒక రెక్టిఫై చేయరు. మరి 19 క్వశ్చన్ క్లియర్, విదేశీ విద్యా పథకం కింద ఎంపికై విదేశాల్లో చదువుతున్న విద్యార్థి సంఖ్య ఎంత 1913 అని ఇచ్చిర్రు. దీనికి కొంచెం క్లారిటీ చేసుకోవచ్చు. రెండోది, మీరే చెప్తున్నారు అసలు డ్యూస్ వెళ్ళవన్నారు, మళ్ళీ మీరే చెప్తున్నారు త్వరగా క్లియర్ చేస్తామని. దెర్ ఈజ్ ఎ కన్ఫ్యూజన్ అధ్యక్ష. దయచేసి మాకు సమయం ఇవ్వండి. ఈ సభ ద్వారా నాకు తెలిసిన ఒక క్వశ్చన్ ద్వారా రాష్ట్రం మొత్తం కూడా మా బిడ్డల బతుకు ఏమవుతుంది, ఆచరణ ఉంటుందా, డబ్బులు వస్తాయా లేదని చూస్తున్నారు. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారు లేకున్నా కూడా ఆన్ బిహాఫ్ ఆఫ్ ద ముఖ్యమంత్రి గారు ఫైనాన్స్ మినిస్టర్ గారు ఉన్నారు కాబట్టి క్లారిటీ ఇచ్చి తెలంగాణలో ఉన్న బడుగు బలహీన వర్గాల యొక్క వారు చూస్తున్న వెయిటింగ్ను క్లారిఫై చేయాలని చెప్పి నేను మనసులో కోరుకున్నాను అధ్యక్ష. అధ్యక్ష, నాకు సమయం లేదు అధ్యక్ష. దయచేసి చిన్నప్పుడు నేను గ్రామీణ ప్రాంతాలు వెళ్ళిన అధ్యక్ష. గ్రామాల్లో చిన్నప్పుడు మీది మోటార్ అందం అధ్యక్ష, విమానం ముత్తుంటే కిందికి చూసి నానా ఒక విమానం కథ చిన్నగా ఉంటుందా అని ఎప్పుడో చూస్తావా, నన్ను ఎయిర్పోర్ట్ తీసుకుపోతావా, ఆ విమానం ఎట్టుంటో చూద్దామంటే చాలా ఊకరా మనకు అంత ఐసుతున్నారా మనం కూలి పని చేసుకుంటామని ఆ రోజు ఆ తండ్రి గారు నేను కళ్ళ ముందు చూసిన. అలాంటి పేద బిడ్డను కేసీఆర్ గారు ఈరోజు విదేశాలు ఎయిర్పోర్ట్ ఉంచడు కాదు అధ్యక్ష, విమానంలో కూర్చునబెట్టుకొని ఆ విమాన టికెట్ ఇచ్చి వీసా ఛార్జెస్ ఇచ్చేసి 20 లక్షలు ఇచ్చి విదేశీ ఆదాయం పంపి హయ్యర్ స్టడీ చదువుకొని ఇక్కడ వచ్చి మళ్ళా ఇదే హైదరాబాద్లో ఆ బీసీ బిడ్డ ఉద్యోగం చేస్తున్నారు అధ్యక్ష. గర్వకారణం చూసినాం భారతదేశంలో అధ్యక్ష. భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఇలాంటి పథకం మొదలుపెట్టారు అధ్యక్ష. 2016 సంవత్సరంలో గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రవేశపెట్టారు అధ్యక్ష. గర్వపడాలి, వెనుకబడ్డ కులాలకు కానీ బడుగు బలహీనలకు గర్వపడాలి. ఇప్పటి వరకు కూడా ఈ తెలంగాణ రాష్ట్రంపై ఏ రాష్ట్రం కూడా ఇంత కూడా ఇలాంటి పథకాన్ని ఓవర్సీస్ పథకాన్ని మొదలుపెట్టారు అధ్యక్ష. అధ్యక్ష, 2016-17 సంవత్సరాల గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక గొప్ప పథకం, అదే విదేశీ విద్య పేదలకు, నిరుపేదలకు, బడుగు బలహీన వర్గాలకు చెందాలని చెప్పేసి, విదేశీ విద్య ఉండాలని చెప్పేసి ప్రతి సంవత్సరము 300 మంది విద్యార్థులు సెలెక్ట్ చేసిన అధ్యక్ష. దాన్ని మనము మొదటగా జనవరి మాసంలో కాల్ఫర్ చేస్తాం అప్లికేషన్స్. దాన్ని స్ప్రింగ్ సెషన్ అంటాం అధ్యక్ష, స్ప్రింగ్ సెషన్ అంటాం. దాన్ని ఏప్రిల్ మే లోపల రిజల్ట్ అనౌన్స్ చేసేసి డైరెక్ట్ పిల్లలకు డబ్బులు ఇచ్చి పంపిస్తాం అధ్యక్ష. ఆ 150 మంది తర్వాత రెండో విడత మనం సెప్టెంబర్లో కాల్ఫర్ ఇస్తాం. దాన్ని ఫాల్ అంటాం అధ్యక్ష, ఫాల్ సెషన్ అంటాం. ఆ స్ప్రింగ్ ఫాల్ సెషన్ కలిసి నెలకు సంవత్సరానికి 300 మందిని సెలెక్ట్ చేసుకుని పంపిస్తాం అధ్యక్ష. అధ్యక్ష, గౌరవ మంత్రి గారి ఒక ఆన్సర్లో మేము 1333 మందిని సెలెక్ట్ చేసిన అధ్యక్ష. అధ్యక్ష, నేను ఈరోజు ఛాలెంజ్ చేసిన అధ్యక్ష, ఇంతవరకు తెలంగాణ కొత్తగా ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత బీసీలకు ఇచ్చిన సెలెక్షన్ 0, గుండు 0. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎస్టీలకు సెలెక్షన్ చేసిన లిస్టు గుండు 0, మైనార్టీలకు ఇచ్చింది మాత్రము గుండు 0. కేవలము ఇచ్చింది మొన్న జనవరి 2025లో ఎస్సీల కోసం కాల్ఫర్ చేసింది 105 మంది మాత్రమే. ఈరోజు కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత విదేశీ విద్యకు సంబంధించిన సెలెక్షన్ అయింది అధ్యక్ష. అధ్యక్ష, నేను చెప్పలే అధ్యక్ష. ఈరోజు తమరు ల్యాప్టాప్లో ఈ గవర్నెన్స్ యాప్ ఓపెన్ చేస్తే నిన్న పొద్దున ప్రింట్ తీసుకున్న అధ్యక్ష. ఇగో ఇది ప్రింట్ అధ్యక్ష. ఇందులో ఏమన్నది బీసీది లాస్ట్ రిజల్ట్ ఆఫ్ ద బీసీ అంటే ఫిబ్రవరి 2023, 23 ఫిబ్రవరి తర్వాత ఇంతవరకు సెలెక్షన్ లిస్టే ఫైనల్ అధ్యక్ష. ఇది తమరు పంపిస్తే అధ్యక్ష. ఫిబ్రవరి 23 అంటే కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆరు స్ప్రింగ్లా తీసుకున్నది అధ్యక్ష. దాని తర్వాత అధ్యక్ష ఇది ఎస్టీకి సంబంధించిన అధ్యక్ష. ఎస్టీకి సంబంధించింది, ఎస్సీకి సంబంధించి ఎస్టీకి సంబంధించి ఉండగా 27/1/25 మాత్రమే సెలక్షన్ లిస్టు ఎస్సీ అధ్యక్ష. మైనార్టీ లేదు, ఎస్టీ కూడా 23 అధ్యక్ష. అంటే ఇంతవరకు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఆ రోజు లిస్ట్ అనౌన్సింగ్ చేసింది, ఇప్పటి వరకు కూడా వాళ్ళకు లిస్టు ఫైనల్ చేయలేదు అధ్యక్ష. కొత్త వాళ్ళని పిలవలేదు అధ్యక్ష.
ఏ ఒక్కరి కూడా సెలక్షన్ లిస్టు రాలేదు అధ్యక్ష. ఇది క్లియర్గా గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ యొక్క యాప్లో ఉంది అధ్యక్ష. ఇది తప్పు అయితే కాదు, నిన్న పొద్దున అయితే కాలేదు, ఏమో సాయంత్రం ఓపెన్ చేయలేదు అధ్యక్ష, తమరిచ్చుడు ఉంది అధ్యక్ష. క్వశ్చన్ మీరు ఆన్సర్ చేసిన నేను మొదలైపోయిన ఇంపార్టెంట్ ఇష్యూ కాబట్టి మీ డైరెక్షన్ ఏంటి? రెండోది అధ్యక్ష, నా ప్రభుత్వం అధ్యక్ష, ఇంకోటి అధ్యక్ష, కేసీఆర్ గారి ప్రభుత్వం. మీరు ఈ క్వశ్చన్ ఆన్సర్ విధంగా ఏక ఆన్సర్ 1913 అధ్యక్ష. కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు ఎస్సీ ఎస్టీలకు సంబంధించింది 6 సంవత్సరాలు 2016 అకౌంట్ స్టార్ట్ చేస్తే సుమారు 8 సంవత్సరాల్లో 1050 మంది విద్యార్థులను ఈరోజు ఎస్సీ ఎస్టీ పిల్లలను విదేశాలకు పంపించిండ్రు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ పయంలో. దానికి 180 కోట్లు శాంక్షన్ చేయడం జరిగింది అధ్యక్ష. అని కూడా చెప్తా అన్ని ఎన్ని బాగా చెప్తా. మైనార్టీకి సంబంధించిన విద్యార్థులను ఈరోజు కేసీఆర్ గారి ప్రభుత్వంలో 2751 మంది విద్యార్థులను ఈరోజు మైనార్టీ పిల్లలను 439 కోట్లు పెట్టి విదేశాల్లో చదివించింది అధ్యక్ష. అది కూడా చెప్తాం మొత్తం, అది కూడా ఉన్నది, నాకు టైం ఇవ్వాలి మీరు. బీసీ బిడ్డలకు అధ్యక్ష, బీసీ బిడ్డలకు కేసీఆర్ గారు 2123 మంది బిడ్డలను విమానం ఎక్కించి అక్కడ చదివించుకొని రిటర్న్ పంపించారు అధ్యక్ష. అలాగే పేదలు ఉన్న బ్రాహ్మణులు కూడా ఫస్ట్ టైం ఇండియాలో పేద బ్రాహ్మణుల విధంగా 780 మంది బ్రాహ్మణుల బిడ్డల విధంగా ఈరోజు 77 కోట్లు పెట్టి విదేశాలకు పంపించారు. మొత్తం ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో 6700 మంది బడుగు బలహీన వర్గాల బిడ్డలు ఈరోజు విదేశాలలో తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం చదివించింది. సుమారు 1000 కోట్ల రూపాయి 8 నెలల్లో ఖర్చు చేసిన అధ్యక్ష. ఇది కేసీఆర్ గారు రికార్డ్ అధ్యక్ష. మరి మీరు ప్రభుత్వం వచ్చిన తర్వాత 15 నెలలైంది అధ్యక్ష. 15 నెలల్లో ఇంతవరకు ఏ ఒక్క బీసీ బిడ్డ గిట్ట మీరు విదేశీయానానికి అనుమతి ఇచ్చిండ్రా? సెలక్షన్ అయిందా? ఇంతవరకు సెలక్షన్ కాలేదు అధ్యక్ష. నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా, గతంలో లిస్ట్ 1 లిస్ట్ 2 ఉంటుంది అధ్యక్ష. మొదటిసారి 10 లక్షల రూపాయలు శాంక్షన్ చేస్తా, ఫస్ట్ సెమిస్టర్ బాక్స్ అప్డేట్ చేశాక రెండో 10 లక్షల రూపాయలు వస్తాయి అధ్యక్ష. ఈ రోజు మొదటి 10 లక్షలు తీసుకుపోయి అమెరికాలో సెట్ అయిన బిడ్డ రెండో 10 లక్షలు రాకపోతే అధ్యంతరంగా ఆ రోజు చదువు మానేసి ఏడ్చుకుంటే ఇంటికి వచ్చిన పరిస్థితి కనబడుతుంది అధ్యక్ష. మీరు వారి తల్లిదండ్రులకు భరోసా ఇవ్వాలి. వెంటనే బకాయిలున్న రెండో విడత బకాయిలున్న 10 లక్షలతో పాటు మొదటి లిస్టులో ఉన్న 10 లక్షలతో పాటు మొత్తానికి మొత్తంగా ఇదే గౌరవ మంత్రి సీతక్క గారు డిసెంబర్ మాసంలో ఏం చెప్పారంటే మాకు 3 నెలల సమయం ఉంది కదా, మార్చిలో కంప్లీట్ అధ్యక్ష. 3 నెలలు అయిపోయింది, ఇంత ₹1 విడుదల కాలే. మార్చి నిధులు కాలే. అంటే నేనేమంటున్నా, ఈ బీసీ బిడ్డలు ఎస్సీ బిడ్డలు ఎస్టీ బిడ్డలతో కూడా ఇంత చిన్న విషయాన్ని కూడా మమ్మల్ని ఎందుకు ఇబ్బంది పెడుతుండ్రు? దయచేసి మీరు వెంటనే ఒక క్లారిటీ ఇచ్చేసి తొందరనే ఎలాంటి ఉండగా గ్రీన్ ఛానల్ పెట్టుకొని బడుగు బలహీన వర్గాల బిడ్డ యొక్క 20 లక్షల డ్యూస్ మొత్తం కంప్లీట్ అధ్యక్ష. అధ్యక్ష ఇంకో చివరి అధ్యక్ష, గౌరవ మంత్రి గారు అదే పాటు చాలా మంది డిమాండ్ అధ్యక్ష. అప్పుడు బీసీ మినిస్టర్ ఉండి మరి విదేశీ విద్యా సంస్థలు పంపిస్తున్నారు, మరి లోకల్గా మంచి మంచి ప్రెస్టేజ్ కాలేజీలు ఉన్నాయి కదా, ఐఐటీలు ఉన్నాయి కదా, ఐఐఎం ఉన్నాయి కదా, మరి మా పరిస్థితి ఏంటంటే అధ్యక్ష, ఆ రోజు కేసీఆర్ గారు పిలిచి విదేశీ విద్య ఎంత చదువుతారో స్వదేశంలో అని చెప్పేది అధ్యక్ష. జీవో నెంబర్ 10 తీసుకొని స్వదేశంలో ఐఐటి ఖరగ్పూర్ కానీ ఐఐటి ఢిల్లీ కానీ మీరు ఎక్కడైనా చదువుకోండి, ఒక్కొక్కరికి 2 లక్షల రూపాయలతోటి సంవత్సరానికి 2 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పేసి జీవో నెంబర్ 10 ఇస్తున్న అధ్యక్ష. అధ్యక్ష జీవో నెంబర్ 10 ఎక్కడుంది అధ్యక్ష? ఎందుకు ఈ జీవో నెంబర్ 10 ఇంప్లిమెంట్ చేస్తలేరు? 2023లో ఈరోజు తీసుకున్న జీవో బడుగు బలహీన వర్గాల బిడ్డలు ఇక్కడ ఇండియాలో కూడా చదువు వేసుకోవాలంటే వారికి 2 లక్షల రూపాయల జీవోను ఇమ్మీడియట్గా ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేది తమరి ద్వారా అధ్యక్ష. ఇది తమరి ద్వారా మీరు ప్రభుత్వం పంపించే అధ్యక్ష. ఈ జీవోలు అన్ని కూడా మీకు పంపించడం జరుగుతుంది. దయచేసి వెంటనే ఈ ఎస్సీ ఎస్టీ బీసీ సంబంధించిన గతంలో పెండింగ్ ఉన్న బిల్స్తో పాటు ఇమ్మీడియట్గా స్ప్రింగ్ సెషన్ ఫాల్ సెషన్ రెండింటి కూడా కంటిన్యూ చేయాలి. మీరు 300 ఇస్తారా 600 ఇస్తారా 900 కానీ ఈ రోజు ప్రజానీకానికి వెంటనే నిధులు రిలీజ్ చేయాలని చెప్పేసి మీ ద్వారా ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన అధ్యక్ష. అనిల్ జాదవ్ గారు
అధ్యక్ష, ఈరోజు విదేశీ విద్య మీద జరుగుతున్నటువంటి చర్చలో భాగంగా ఏదైతే గత ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి అప్పటి ముఖ్యమంత్రి అయినటువంటి కేసీఆర్ గారు ప్రవేశపెట్టినటువంటి అంబేద్కర్ ఓవర్సీస్ విద్యార్థి అనిల్ జాదవ్ గారు సార్ ప్రశ్నకు పరిమితమై మాట్లాడండి. పాత ప్రభుత్వం ఏం చేస్తున్నదనే విషయం తర్వాత మీరు మాట్లాడుదురు. ప్రశ్న మాత్రం అడగండి ప్లీజ్. అధ్యక్ష, ఏదైతే 23, 24 పంపించినటువంటి ఏదైతే విదేశీ విద్యార్థులకు చాలామంది సోదరులకు అప్పుడు పై చదువు కొరకు ఏదైతే పంపించినటువంటి మాటలో అందులో భాగంగా అక్కడ చదువుకు పంపించిన తర్వాత ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం ఏదైతే ఉందో వాళ్ళను పై చదువుల కొరకు వాళ్ళకు స్కాలర్షిప్ అందించాల్సింది పోయి గత 2 సంవత్సరం నుంచి వాళ్లకు ఏదైతే వాళ్ళ పై చదువుల విషయంలో 3 సంవత్సరాల గ్యాప్ వస్తుందని చెప్పేసి దాదాపుగా అప్పుడు పంపించినటువంటి విద్యార్థులను దాదాపుగా 19 మంది విద్యార్థులను ఇప్పటి వరకు కూడా వాళ్ళకి ఏదైతే స్కాలర్షిప్ పంపిస్తలేరు. వాళ్ళు ఎక్కడో మన రాష్ట్రంలోనో పక్క రాష్ట్రంలో చదువుకోవడానికి పోలేదు అధ్యక్ష. వాళ్ళు పోయింది విదేశాలలో. వాళ్ళకి అక్కడ ఎలాంటి సౌకర్యాలు లేవు. అమాయక గిరిజన ఓబీసీ అదేవిధంగా ఎస్సీ దళిత విద్యార్థులు గిరిజన విద్యార్థులు ఏమి తోచని పరిస్థితులు అక్కడ రోడ్ల మీద తిరుగుతూ వాళ్ళ కుటుంబాలకు ఫోన్లు చేస్తూ మరి ఏదైతే ఈ ప్రభుత్వం 19 మంది పిల్లలను ఎటుకాకుండా చేసిన అధ్యక్ష, వాళ్ళ చదువులు ఎవరు బాధ్యత? ఇప్పుడు వాళ్ళ బాధ్యత ఎవరు ఈ ప్రభుత్వం వహించాలి అధ్యక్ష? 19 మంది పిల్లలు ఈరోజు విదేశాలకు వెళ్ళి వాళ్ళు చదువుకోవడానికి కూడా ఫీజు కట్టలేక వాళ్ళకి ఏదైతే డిగ్రీలో 3 సంవత్సరాల సమయం 3 సంవత్సరాల గ్యాప్ ఉందని చెప్పేసి 19 మంది పిల్లలను ఈరోజు చదువుకు ఆపేసి వాళ్ళ అమెరికాలో అక్కడ రోడ్ల మీద తిరుగుతున్నారు అధ్యక్ష. అక్కడ నుంచి ఫోన్లు చేసి వాళ్ళ తల్లిదండ్రులను డబ్బులు పంపండి అని చెప్పేసి ఇక్కడ కోరుతా ఉన్నారు. అమాయక గిరిజన పిల్లలు ఎక్కడి నుంచి డబ్బులు చెల్లిస్తారు అధ్యక్ష? ఇప్పుడు ఏదైతే ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం వరకు 25 లక్షల రూపాయలు ఇస్తామని విదేశీ చదువుల కొరకు 25 లక్షలు ఇస్తామని చెప్పేసి మేనిఫెస్టోలో పెట్టి ఉన్నటువంటి పిల్లలకు కూడా అక్కడ ఉన్నటువంటి వాళ్ళకు కూడా అవకాశం కల్పిస్తలేరు. 19 మంది పరిస్థితి చాలా దారుణంగా ఉన్నది. వాళ్ళు ఫోన్ చేస్తూ ఉన్నారు, వాళ్ళ తల్లిదండ్రులకు ఫోన్ చేస్తూ ఉన్నారు, ప్రజాప్రతినిధులకు ఫోన్ చేస్తూ ఉన్నారు. చాలా మంది అమాయకులు అక్కడ నిర్వహిస్తూ ఉన్నారు అధ్యక్ష. వాళ్ళు తక్షణమే వాళ్ళను ఆదుకోవాలి. అదేవిధంగా చిన్న ఆశ్రమ పాఠశాల విషయంలో కూడా చిన్న ఒక క్లారిఫికేషన్ అధ్యక్ష. మా ఏదైతే పిల్లలు ఆశ్రమ పాఠశాలలో మా సోదరుడు ఇప్పుడే కూడా ఆదినారాయణ మా సోదరుడు ఆయన కూడా మంచి పాట పాడిండు, చాలా సంతోషం. కానీ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితిలో మా గిరిజన పిల్లలందరూ అక్కడ అవకాశం ఉన్నా చదవలేని పరిస్థితి, అక్కడ ఇలాంటి సౌకర్యాలు లేవు. హాస్టల్ నుంచి కూడా పిల్లలు బయట పోతున్నా కానీ పట్టించుకునే రాజులు లేరు అధ్యక్ష ఈరోజు. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి స్ట్రెంత్ టీచర్ ఏదైతే ఉన్నదో చాలా తక్కువైపోయింది. పిల్లలు తగ్గట్టు ఉపాధ్యాయులు లేరు. ఉపాధ్యాయులు ఉంటే ఏదైతే తిండి భోజనాలు సరిగా లేదు. అక్కడ గోడలలో ఇక్కడ గూడ దూకి కూడా పిల్లలు బయట వెళ్ళే పరిస్థితి. ఎందుకంటే అక్కడ ఏదైతే సౌకర్యాలు లేక బయటకు ఇంటికి వెళ్ళిపోవాలని చెప్పేసి గోడ దిక్కి బయటకు వెళ్తున్నారు అధ్యక్ష, రోడ్ల మీదకి వస్తున్నారు. కాబట్టి ఇవన్నీ ఆదుకోవాలి. అదేవిధంగా మన వాంగిడిలో ఒక అమ్మాయి చనిపోయింది. నా కాన్స్టిట్యూన్సీలో కూడా ఒక గిరిజన బిడ్డ మొన్ననే అది నిద్రలే చనిపోయిందని చెప్పేసి అధికారులు చెప్తా ఉన్నారు. నిద్ర ఏ విధంగా అంతకుముందు కూడా ఎలాంటి రోగాలు లేవు, ఏం లేవు, మంచి ఆరోగ్యంగా ఉండే అమ్మాయి నా ఇచ్చోడ మండల గురుకులంలో దాదాపు 19వ సంవత్సరం ఏదైతే 9వ సంవత్సరం చదువుతున్నటువంటి అమ్మాయి చీకర లలిత ఏదైతే ఉందో అమ్మాయి మొన్ననే అకస్మాత్తుగా నిద్రలో చనిపోయింది అధ్యక్ష. పోస్ట్ మార్టం చేసిండ్రు. అక్కడ వాళ్ళు అంటుండ్రు పాము కాటుతో చనిపోయిందని చెప్పేసి డాక్టర్లు అంటా ఉన్నారు. అధికారులు ఏంటంటే ఫిట్స్ వచ్చి చనిపోయిందని చెప్పేసి అధికారులు అంటా ఉన్నారు. ఇవన్నీ పరిశీలన అధ్యక్ష. Honorable Speaker, sir.
आपका बहुत बहुत शुक्रिया मुझे इस क्वेश्चन पे बात करने का जो मौका दिया है ओवरसीज स्कॉलरशिप पे। मेरा सवाल सीधे डायरेक्ट ये है कि जब से ये स्कॉलरशिप स्कीम आई है, टोटल हाउ मेनी स्टूडेंट्स आर अप्लाइड फॉर द ओवरसीज स्कॉलरशिप आर फ्रॉम माइनॉरिटी, BC, SC, ST कैटेगरीज? प्लीज प्रोवाइड डाटा ईयर वाइज सर, ईयर वाइज हमको डाटा अगर देंगे तो बेहतर रहेगा। व्हाट द टारगेट एंड अचीवमेंट ऑफ ओवरसीज स्कॉलरशिप minorities, BC, SC and ST categories? Please provide data year wise sir. और एक चीज सर, as on date how many application are due of overseas scholarship in Telangana state? Please provide minorities, BC, SC and ST categories. सर हमारा सवाल यही है कि सब डिटेल वाइज अगर आप ईयर वाइज अगर देंगे तो हमको ये पता चलेगा कि कितने, और इसके अलावा जो स्टूडेंट ऑलरेडी वहां पे स्टडीज कर रहे हैं सर, उसका जो सेकंड इंस्टॉलमेंट नहीं मिला है सर, उसको भी आप जल्द से जल्द रिलीज कर देंगे तो ताकि वो बच्चे स्टडी जिसकी कंप्लीट भी हुई है उन लोग अपना सर्टिफिकेट वो लेके वापस आ सकते हैं सर यहाँ पे, और यहाँ अगर कुछ अगर रहा तो वो काम भी कर सकते हैं सर। बहुत बहुत शुक्रिया आपने मुझे मौका दिया है। गौरव मंत्री गाరు అధ్యక్ష, ఈ క్వశ్చన్ పెట్టి రాజకీయం చేయాలనే తపన బాగా కమలాకర్ గారికి కనపడ్డాయి సార్. వాస్తవానికి నేను మాట్లాడిన దాంట్లో ఏదో తప్పు ఉందని మాట్లాడిండు. చదువుకునే విద్యార్థుల సంఖ్య చెప్పడం జరిగింది, 1913 మంది చదువుతున్నారని చెప్పడం జరిగింది. మరి అందులో ఏం తప్పు ఉందో నాకు అర్థం కాలే, ఒకసారి మీ దృష్టికి తీసుకురావాలని కోరుతా ఉన్నాం అధ్యక్ష. మేము ఈ సంవత్సరం క్లియర్ చేసినాయి 7, 12 తర్వాత ఎంపిక చేయబడ్డాయి, ఇది ఈ గవర్నమెంట్ వచ్చినాక ఎంపిక చేయబడ్డాయి. ఎస్సీ కింద 210 మంది సార్, దరఖాస్తులు 676 వచ్చినాయి సార్. దాంట్లో 210 మందిని సెలెక్ట్ చేయడం జరిగింది. బీసీ సంక్షేమ శాఖకు 300 మంది విద్యార్థులను సెలెక్ట్ చేయడం జరిగింది. మైనార్టీ శాఖ ద్వారా 500 మంది విద్యార్థులను మరి సెలెక్ట్ చేయడం జరిగింది అధ్యక్ష. అదేవిధంగా ఎస్టీ శాఖ ద్వారా 100 మంది విద్యార్థులను సెలెక్ట్ చేయడం జరిగింది అధ్యక్ష. ఆయా వచ్చినటువంటి దరఖాస్తుల ఆధారంగా దాదాపుగా 64 అంటే 1110 మంది సెలెక్ట్ చేయడం జరిగింది అధ్యక్ష మొత్తం. అదేవిధంగా ఫీజుకు సంబంధించి ఫీజులు మరి ఏదైతే ఉందో ఉన్నటువంటి 25 కోట్లు గతమి, మళ్ళీ తర్వాత 142 కోట్లు అన్ని కలిపి 167 కోట్ల రూపాయలు పూర్తిగా చెల్లించడం అయింది. మరి వీళ్ళు ఎక్కడ ఏ అప్డేట్లు ఉన్నారో నాకు తెలియదు అధ్యక్ష. అదేవిధంగా పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్స్ కూడా మరి ఏదైతే 23 వరకు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చే నాటికి రాష్ట్రంలో 4332 కోట్లు బకాయి ఉంటే మరి ఆ బకాయిలను తర్వాత బకాయిలు కూడా ఈ 1108 మాత్రమే ఉన్నాయి అధ్యక్ష. వాటిని కూడా క్లియర్ చేయడానికి మరి మా ఆర్థిక శాఖ మంత్రి క్లియర్గా చెప్పడం జరిగింది అధ్యక్ష. ఈ 2-3 రోజుల వాటిని కూడా క్లియర్ చేస్తారు అధ్యక్ష. నాకు అనిపిస్తుంది మరి ఎక్కడ మేము ఏ సంఖ్య తప్పు చెప్పినాం, ఎందుకు అంత ఏదో ఆగమైపోతుంది. అసలు గతంలో విదేశాలకు ఏ ఎస్టీ, ఏ ఎస్సీ, ఏ బీసీ పోలేదన్నట్టుగా. ఓకే, ఇదొక అవకాశం చదువుకోవడానికి, దాన్ని మేము కంటిన్యూ చేస్తున్నాం. ఎత్తేస్తే మీరు నెత్తినోరు కొట్టుకోవాలి, కానీ మేము ఎత్తేయలే కదా ఆ పథకాన్ని. చూసుకోండి మీరు మీరు వెబ్సైట్లో చూసుకోండి, మీరు వెబ్సైట్లలో చూసుకోలేదు. మరి కమలాకర్ లాగానో ఇంకో పెద్దల లెక్క మేము ప్రైవేట్ స్కూళ్ళ నుంచి వచ్చిన కాదు సార్. మాకు సూటిగా గవర్నమెంట్ స్కూళ్ళలో చదివినాం, గవర్నమెంట్ హాస్టల్స్లో వచ్చినాం, సుత్తి లేకుండా సూటిగా మాట్లాడుతాం. తప్పైతే తప్పని ఒప్పుకుంటాం, ఒప్పైతే ఒప్పని మొప్పుకుంటాం. కానీ ఆయన లెక్క మరి తప్పు మాట్లాడుతుందని ఏం తప్పు మాట్లాడినా నేను చెప్పండి అధ్యక్ష. ఇంతమంది చదువుతున్నారు, ఇన్ని వాయిదాలుగా చెల్లిస్తున్నాము. ఇప్పటికే 167 కోట్లు చెల్లించడం జరిగింది, ఇంకా 25 కోట్లు డ్యూ ఉంది, అది కూడా తొందరలోనే చేస్తాం. అదేవిధంగా ఇప్పుడు గతం కంటే ఎక్కువ 1100 మంది విద్యార్థులను వచ్చిన అప్లికేషన్ల ఆధారంగా మరి సెలెక్ట్ చేయడం జరిగింది. వెబ్సైట్లో ఉన్నది, మీరు కూడా చూసుకోండి. మా అనిల్ జాదవ్ గారు మాట్లాడిన హాస్టల్లో అయింది అని. ఎస్, హాస్టల్లో ఏదైనా అయితే ఖచ్చితంగా మీరు అక్కడ ఎమ్మెల్యేనే, నేను అక్కడ ఇన్ఛార్జి ఉన్నా, వాళ్ళకి ఏదైనా అయితే కావద్దనే కదా మనం అందరం మొత్తుకునేది. ఎవరైనా ఇప్పటికి కూడా ఈ వేదిక ద్వారా కావాలని కానీ నెగ్లిజెన్స్ ద్వారా కానీ పిల్లలకు హాని చేస్తే ఖచ్చితంగా కఠినమైనటువంటి
చర్యలు తీసుకోబడుతుందని ఆయా వార్డెన్లకు ఉద్యోగులకు అక్కడ బాధ్యత తీసుకున్నటువంటి ప్రిన్సిపల్స్కి అందరికి కూడా హెచ్చరిక చేస్తూ ఉన్నాము. కాబట్టి విద్యార్థులకు అంబేద్కర్ ఓవర్సీస్ స్కాలర్షిప్ ఏదైతే ఉందో తొందరగా ఈ సెలక్షన్ అయింది, ఇప్పుడు తొందరలోనే వాళ్ళందరికీ కూడా ఈ యొక్క ఫలాలు అందుతాయి. 167 కోట్లు రిలీజ్ చేసినాం, పెండింగ్ లేదు. మీ ప్రభుత్వాలలోనే పెండింగ్ పెట్టిపోయారు అన్ని, కానీ మేము క్లియర్ చేసుకుంటూ వస్తున్నాం. ఇది ముచ్చట. అధ్యక్ష, నేను ఏదైతే తమరు ముందు నేను ఏదైతే స్టేట్మెంట్ ఇచ్చినో దానికి నేను కట్టుబడి ఉన్నాను. నిన్న మార్నింగ్ 12 గంటలకు కూడా నాకెవరు చెప్పరు, కమిషనర్ చెప్పారు. కాబట్టి వెబ్సైట్ ఓపెన్ చేస్తే 12 గంటలకు రిపోర్ట్ డౌన్లోడ్ చేసింది మీ దగ్గర ఇచ్చిన అధ్యక్ష. అందులో ఏ ఒక్కరు సెలక్షన్ కాలేదు, 2023 నుంచి ఏ ఒక్కరు సెలెక్షన్ కాలని చెప్పి మీ ప్రభుత్వ వెబ్సైట్ చెప్పారు. నాకు తెలియదు మరి అర్ధరాత్రి మళ్ళీ లిస్ట్ అవ్వాలని చెప్తే నాకు తెలియదు. కానీ క్లియర్గా నిన్న మధ్యాహ్నం 2 గంటల వరకు కూడా గవర్నమెంట్ పోర్టల్లో ఉన్న డౌన్లోడ్ చేసిన ఒక్క బీసీ, ఒక్క ఎస్టీ, ఒక్క మైనార్టీని కూడా ఇంతవరకు సెలక్షన్ చేయలేదు, ఒక్క బ్రాహ్మణ్ సెలెక్ట్ చేయలేదు. కాబట్టి దేనిని కట్టుబడి ఉన్నాను. దానికి సీతక్క గారు క్లారిటీ ఇవ్వాలి. ఇస్తామని చెప్పాలి, కట్టుబడి ఇస్తారు. ఇంతవరకు పోనీ అది అనౌన్స్ చేసే పేర్లు ఇవ్వండి. మీరు ఎంతమంది పేరు అనౌన్స్ చేసిండో ఇవ్వండి. ఇప్పుడు ఉంటాం మేము. గంగుల కమలాకర్ గారు 15 నెలల అధ్యక్ష. మా ఆవేదన కూడా విన్నారా అధ్యక్ష? మా ఆవేదన కూడా విన్నారా? మంత్రి గారు స్పష్టంగా జవాబు చెప్పినారు. సరే క్లారిటీ ఏంటి అధ్యక్ష? అధ్యక్ష ఫైనల్ గా ఈ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ యొక్క నిధులు మొత్తాలు కూడా ఫస్ట్ ఫేజ్ కానీ సెకండ్ ఫేజ్ కానీ ఎంత లోపల క్లియర్ చేస్తారు? ఖచ్చితమైన డేట్ మీ ద్వారా గౌరవ మంత్రి గారు అనౌన్స్ చేయాలి. తర్వాత జియో నెంబర్ 10 ఇంపార్టెంట్. జియో నెంబర్ 10 పక్కకు పెట్టకండి, దయచేసి ఇంప్లిమెంట్ చేయండి. స్వదేశంలో ఉన్న కూడా విద్యార్థులకు ఐఏఎం కాలేజీలో చదివే అర్హత ఉంటుంది. కాబట్టి ఒక్కొక్కరికి 2 లక్షల రూపాయలు కూడా మంచి పథకము. దీన్ని కూడా ఎంత లోపల మీరు పథకాన్ని ఇంప్లిమెంట్ చేస్తారో గౌరవ మంత్రి గారు ఇంపార్టెంట్ ఇష్యూ కాబట్టి, బడుగు బలహీన వర్గాలు చెందిన ఐటమ్ కాబట్టి, క్వశ్చన్ కాబట్టి గౌరవ మంత్రి గారు డైరెక్షన్ ఇవ్వాలని చెప్పి గౌరవ మంత్రి చెప్పాలని చెప్పి నేను కోరుతున్నాను అధ్యక్ష. గౌరవ మంత్రి క్లియర్ చేసిన లిస్టు కూడా ఇస్తా ఆయనకు. ఎంతమంది పాత పెండింగ్ క్లియర్ అయినాయో విత్ నేమ్స్ ఇస్తాం సార్. అది కూడా మీకు ఎస్సీ, ఎస్టీ, బీసీలు ఎవరెవరు కావాలో మొత్తం డీటెయిల్స్ ఇవ్వడం జరుగుతుంది. ఆల్రెడీ శాంక్షన్ చేసినాక, శాంక్షన్ కాకుంటే వాళ్ళ లిస్ట్ అవుట్ కాకుంటే కాలేదని చెప్తా. లిస్ట్ అవుట్ అయింది కాబట్టి మీ చేతికి ఇవ్వడం జరుగుతుంది. గతంలో లిస్ట్ అవుట్ కాలేదు, నేనే ఆ రోజు సీఎం గారు చూస్తున్నారు ఎడ్యుకేషన్, నేనే ఆ రోజు ఆన్సర్ ఇచ్చిన. ఈ రోజు కూడా నేనే, ఆ రోజు ఇంకా కాలేదు చేస్తామని చెప్పిన, ఈ రోజు అయింది ఇస్తామని చెప్తున్నా. 167 కోట్ల రూపాయలు పాత బకాయిలు ఇచ్చినాం, ఇంకా 25 కోట్లు పెండింగ్ ఉంది. అది కూడా తొందరలోనే క్లియర్ చేస్తాం. క్లియర్ అయిన లిస్ట్ కూడా పంపిస్తా సార్. జియో 10 కూడా తప్పకుండా నేను మా విద్యాశాఖ మంత్రి గారు, సీఎం గారే ఇప్పుడు చూస్తూ ఉన్నారు కాబట్టి వారి దృష్టికి తీసుకెళ్లి తొందరలోనే మీకు ఆన్సర్ చేయడం జరుగుతుంది అధ్యక్ష.